హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన రామ్ పోతినేని గారి పాత సినిమాలు ఎందుకని రిలీజ్ కావట్లేదు, అండ్ దాంతోపాటు ఒకవేళ రిలీజ్ చేస్తే ఏ సినిమాల్ని చేస్తే బాగుంటుందో కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రస్తుతానికి అందరి హీరోల సినిమాలు రిలీజ్ అయితే చేస్తున్నారనమాట. పాత సినిమాల ప్రతిదీ చేస్తున్నారు. బట్ మన రామ్ గారి సినిమా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదబ్బా. ఇది నిజంగా చాలా అంటే చాలా సాడ్ థింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే అందరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరి సినిమాలు రిలీజ్ అయితే అవుతున్నాయన్నమాట. బట్ మన రామ్ గారిది ఒక్కటి ఎక్కువ కూడా అడగట్లేదబ్బా. ఒక్క సినిమా, జస్ట్ 1 సినిమా రిలీజ్ చేయండి. ఎన్ని సినిమాలు ఉన్నాయి రామ్ గారి. 'రెడీ' లాంటి మంచి మ్యూజికల్ ఆల్బమ్ ఉన్న సినిమాలున్నాయి. 'నేను శైలజ' లాంటి మంచి సినిమాలున్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి మంచి మాస్ సినిమా ఉంది. 'జగడం' లాంటి సినిమాలున్నాయి. 'రామరామకృష్ణ' లాంటి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలున్నాయి. సో, ఇన్ని మంచి సినిమాలున్నాయి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క డైమండ్ అనే చెప్పాలి. బట్ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. సో, ప్లీజ్ ఒక్క సినిమా రిలీజ్ చేయండి రామ్ గారిది. ఎందుకంటే నిజంగా నాకైతే చాలా షాకింగ్ అనిపించిందనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అనే చెప్పాలి రామ్ గారు. అండ్ చాలా మంచి మంచి సినిమాలు తీశారు. బట్ తనది రిలీజ్ కావట్లేదంటే నిజంగా ఇట్స్ షాకింగ్ అనే చెప్పాలి. సో, ఇవన్నీ ఉన్నాయి కదా, మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సో, చెయ్యండి. రామ్ గారిది మే 15వ తారీఖు 'రెడీ' సినిమా వచ్చిద్దన్నారు. సో, ఇప్పుడు డౌటే వచ్చిద్దో రాదో అది. సో, తన బర్త్‌డే కన్నా, రామన్న బర్త్‌డేకైనా రిలీజ్ చేయండి. సో, చూసి ఎంజాయ్ చేస్తాము. సో, అదనమాట. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు మీరు ఏ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దట్స్ ఇట్ గైస్ అండ్ లవ్ యూ ఆల్.